రైట్ ఇక పటాన్ చెరువు ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, రెస్క్యూ ఎలా కొనసాగుతోంది, అసలు ఏ ప్రికాషన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది? ప్రస్తుతం అయితే ఇంకా గడిచిన 2.5 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఓవైపు ఫైర్ ఫైటింగ్ బ్రిగేడ్ నేతృత్వంలో ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. సో ఇప్పుడు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఫైర్ సిబ్బంది గడిచిన గంటన్నర నుంచి సుమారు వీరంతా కూడా ఫైర్ ఫైటింగ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటూనే ఉన్నారు. ఎక్కడైతే పొగలు వ్యాపిస్తూ ఉన్నాయో అలాగే మంటలు వ్యాపిస్తూ ఉన్నాయో ఆ ప్రాంతంలోకి రెస్క్యూ టీమ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు, పొగలు తీసుకొచ్చేందుకు ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. సుమారు 9 గంటల ప్రాంతంలో సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు, ఇది పారిశ్రామిక వాడ అంటారు, పాషా మైలారంలోని పారిశ్రామిక వాడ, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో కంపెనీలో ఒక పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున కూడా పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించాయి. 5 కిలోమీటర్ల పెద్ద ఎత్తున కూడా పేలినట్టు శబ్దాలు వినిపించాయి. సో చూడొచ్చు మనము, ఇది కెమికల్ సంబంధించిన కంపెనీ, ఇది రియాక్టర్ బ్లాస్ట్ అయింది. ఆ రియాక్టర్ బ్లాస్ట్ అయిన తర్వాత ఆ మంటలు ఏవైతే ఉంటాయో ఆ కంప్రెసర్ పేలిన తర్వాత బాయిలర్, అంటే వీటిని కెమికల్స్ని మరొక ప్రాంతంలో ఇంకొక వింగ్లో కెమికల్స్ ఏదైతే మీరు ఫిల్టర్ చేస్తూ ఉంటారో ఆ ప్రాంతంలోకి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత సమీపంలోనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కి కూడా ఈ మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తుంది. దాని పక్కనే ఉన్న మరొక బస్సు కూడా మంటలు అంటుకున్నాయి. ఘటనా స్థలంలోనే స్పాట్లోనే దాదాపు 5గురు అయితే మృతి చెందారు. కొంతమందికి తీవ్ర స్థాయిలో కూడా వారికి గాయాలయ్యాయి. కాలిన గాయాలతో వారు ఆర్తనాదాలతో బయటకు పరుగులు తీస్తూ ఉన్నారు. సో హుటాహుటిన ఇన్సిడెంట్ జరగగానే పోలీస్, ఫైర్ సిబ్బంది స్పాట్కి రీచ్ అయ్యారు. ఎవరైతే గాయాల పాలయ్యారో వారిని సమీప ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అందులో 10ల సంఖ్యలోనే వారు అడ్మిట్ అయ్యారు. క్యాజువాలిటీస్ ఉన్నాయి. సో వారిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే రియాక్టర్ పేలిందో ఆ రియాక్టర్ పేలిన ప్రాంతం నుంచి అక్కడ ఫైర్ ఫైటింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. మరొక బ్లాక్లోకి కూడా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ మంటల్ని కూడా కంట్రోల్ చేసేందుకు ఫైర్ రైట్ కిరణ్, ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి. మనకు రఘునందన్ రావు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే మేడం. జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. పటాన్ చెరువు, జిన్నారం, బొల్లారం ఇట్లా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ విషయం లోపల అధికారుల నుంచి తూతు మంత్రంగా జరుగుతున్నటువంటి తనిఖీల వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. 1 year బ్యాక్ హత్నూర దగ్గర జరిగినటువంటి ఒక ప్రమాదంలో సుమారు 12 మంది కార్మికులు, 2-3 అధికారులు కూడా, పర్సనల్ మేనేజర్, HR మేనేజర్ కూడా చనిపోవడం జరిగింది. నేను ఈనాడులో ఒక జర్నలిస్ట్ గా పనిచేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తోటి, డీసీఎల్ గారితో వీళ్ళతో రెగ్యులర్ గా చెప్తా ఉంటాను మేడం. ప్రతి ఫ్యాక్టరీని ఎవ్రీ 6 months ఒకసారి మీరు ఎక్కడైతే రియాక్టర్స్ పనిచేస్తా ఉన్నాయో వాటిని రెగ్యులర్ గా విజిట్ చేయమంటే ప్రమాదం జరిగినప్పుడు వస్తారు, హంగామా చేస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే మీరు చూడండి, అక్కడ హత్నూరు దగ్గర చనిపోయిందంటే కూడా 9 మంది కార్మికులు నాన్ లోకల్ కార్మికులే, వేరే రాష్ట్రాలకు వెళ్ళేస్తారు. ఇక్కడ కూడా మీరు ఈ సిగాజీ కెమికల్స్ లో జరిగిన మొత్తం ఇన్సిడెంట్ తర్వాత మనం సాయంత్రం పోస్ట్ మార్టం చేసుకుంటే సుమారు 50 మంది పనిచేస్తా ఉన్నారు మేడం. అక్కడ సంఘటన ఎక్కడైతే జరిగిందో ఆ రియాక్టర్ చుట్టుపక్కల ప్లేస్ లో 50 మంది పనిచేస్తా ఉన్నారు. నో వన్ ఈజ్ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్. ఎవరికి ఆ రియాక్టర్ అంటే ఏంది, రియాక్టర్ పేలితే ఏం చేయాలనేటువంటి విషయాలు తెలియవు. ఆ రేకుల షెడ్లు, టెంపరరీ షెడ్లలో పెట్టి బీహార్ నుంచి, ఒడిశా నుంచి భాషరాని వ్యక్తులను తెచ్చి 12 గంటలు అట్లా బాండెడ్ లేబర్ లాగా పనిచేపిస్తూ చేస్తున్నటువంటి సంఘటనల వల్ల, ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఇట్లాంటి బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దురదృష్టకరం. అధికార యంత్రాంగం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం మేడం. పటాన్ చెరువు, పాషమైలారం, జిన్నారం, బొల్లారం, కాజిపల్లి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కెమికల్ కంపెనీస్ మీద రెగ్యులర్ విజిట్ ఉండాలని ఎన్నిసార్లు మేము ప్రజాప్రతినిధులుగా రిప్రజెంటేషన్స్ చెప్పినా తూతు మంత్రంగా మమ అనిపిస్తారు. అటు పొల్యూషన్ బోర్డు అధికారులు కానీ, ఇటు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ. స్క్రీన్ మీద విజువల్స్ చూస్తే చూడండి ఎంత భయంకరంగా కనబడుతున్నాయి, ఎంత దారుణంగా ఉంది. అది ఫ్యాక్టరీ లాగా ఉందా? అసలు అక్కడ మనుషులు ఎట్లా పని చేపిస్తారు? 50 మంది. ఇప్పుడు మీరంతా చూడండి, మళ్ళీ సాయంత్రం కల్లా అంతా నాన్ లోకల్ వాళ్ళు వస్తారు. వాళ్ళ గొంతు ఉండదు, వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడేటోళ్ళు ఉండరు, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అమాయకులైనటువంటి కార్మికుల్ని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చేపిస్తా ఉంటే అసలు ఏం కూడా రెస్పాన్స్ లేకపోవడం అనేది దురదృష్టకరం. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ఎంపీగానన్నా నేను లాస్ట్ టైం హత్నూరాలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు గొడవ చేస్తే ఒక్కొక్క కుటుంబానికి సుమారు 20 కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగింది.
ఎక్స్గ్రేషియా బాధాకరం, ఎక్స్గ్రేషియా కంటే ఎక్కువ వాళ్ళ ప్రాణాలు ఇంపార్టెంట్ అనేది మనం ఆలోచించాలి. అక్కడ చూస్తున్నటువంటి ఆ హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలను చూస్తుంటే బాధ కలుగుతా ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఆ ప్రివెన్షన్ కోసం ట్రై చేద్దామని ఎన్నిసార్లు జాయింట్ మీటింగ్స్ పెట్టినా కానీ సరైనటువంటి రెస్పాన్స్ రాకపోవడం అనేది బాధాకరం మేడం. రైట్ రఘునందన్ గారు, అయితే మనం ఇప్పుడు ఈ ప్రమాదం గురించి చూస్తే ఏదైతే రియాక్టర్ పేలిందో దాని ధాటికి 100 మీటర్ల అవతలికి బాడీలు పడ్డాయని చెప్తున్నారు. అసలు ఇలాంటి ప్రమాదాలు ఎలాంటి లోపం వల్ల సంభవిస్తాయి? మీరు ఇందాక అన్నారు 6 నెలలకు ఒకసారి చెకప్ ఉండాలి అని చెప్పి. సో ఈ రియాక్టర్స్ లో ఉన్న సమస్య ఏంది మేడం అంటే, ఒక రియాక్టర్ ని తయారు చేసి తీసుకొచ్చి కంపెనీ అక్కడ పెట్టిన తర్వాత కంపెనీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు రియాక్టర్ తెచ్చి పెడతారు. 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా అదే రియాక్టర్ లో అలానే మంటలు మండుతూనే ఉంటాయి. దాన్ని అసలు మానిటర్ చేయడం కానీ, ఒక బ్రేక్ ఇచ్చి ఒక వారం రోజులు బ్రేక్ ఇచ్చి దాన్ని సర్వీసింగ్ చేసి అది పనిచేస్తుందా, దాని చుట్టూ ఉన్నటువంటి స్టీల్ ఏమన్నా కరిగిపోయిందా, ఆ మంటల వేడికి తట్టుకునేటువంటి కెపాసిటీ ఇంకా రియాక్టర్ ఉందా లేదా అనే ఆలోచన వీళ్ళకు ఉండదు మేడం యాజమాన్యాలకి. ఎంతసేపు 1 నిమిషం ప్రొడక్షన్ ఆపితే ఎన్ని పైసలు లాస్ అవుతామని ఆలోచిస్తారు తప్ప ఇట్లాంటి సంఘటన జరిగితే ఎట్లా మరి కార్మికుల పరిస్థితి ఏంది ఎట్లుంటుంది అనేటువంటి ఆలోచన లేనటువంటి కమర్షియల్ యాక్టివిటీ తప్ప లేకపోవడం ఇంకొకటి. రెండవ సమస్య ఎక్కడ వస్తుంది మేడం అంటే, ద వర్కర్స్ దోజ్ ఆర్ వర్కింగ్ దే ఆర్ నాట్ ట్రైన్ టు వర్క్ ఆన్ ద రియాక్టర్స్. రియాక్టర్ల మీద పనిచేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ పొందినటువంటి కార్మికులను తీసుకోవాలి. తెలంగాణ తెలుగు వాళ్ళు అయితే వీళ్ళు గొడవ చేస్తారు, బయటకు పోయి మాకు ట్రైనింగ్ లేదని ఇబ్బంది పడతారని చెప్పి బీహార్, ఒడిశా అట్లాంటి ప్రాంతాల నుంచి అమాయకులైనటువంటి కార్మికులను తెచ్చి అందులో 2 రేకుల రూమ్లు వేసి ఒక్కొక్క దాంట్లో 10 మందిని పెట్టి వాళ్ళతోటి ఇట్లా చేయించడం వల్ల ఈ ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళు ప్రొఫెషనల్లీ దే ఆర్ నాట్ ట్రైన్ టు వర్క్ ఆన్ ద రియాక్టర్స్. అట్లాంటి పిల్లలతోటి పని చేయించడం వల్ల అమాయకులతోటి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రైట్ రఘునందన్ గారు, అంటే ఎవరికైనా సరే ఉపాధి మంచి విషయమే, కానీ ఇలా ట్రైన్డ్ లేని వాళ్ళని, అన్ప్రొఫెషనల్ వాళ్ళని తీసుకోవడం వల్ల ఇవాళ ఇంతమంది కార్మికులని వాళ్ళు పట్టున పెట్టుకుంటున్నారు. అసలు ఎక్కడ జాగ్రత్త లోపిస్తుంది? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కార్మికుల పట్ల? అంటే ఇప్పుడు ఆ జిల్లా మొత్తానికి ఒకటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటాడు మేడం. మాకు పటాన్చెరు లాంటి ఏరియాకి, పాషమైలారం లాంటి ఏరియాకి అక్కడ ఒక 500 కంపెనీలు ఉంటాయి మేడం. ఆయన ఎప్పుడు పోవాలి, ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేయాలి, ఎప్పుడు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ రాయాలి? ప్రభుత్వ పరంగా కూడా ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం. డీసీఎల్ ఒకడు ఉంటాడు మేడం, మొత్తం సంగారెడ్డికి ఒకతను, పటాన్చెరుకు ఒకతను ఉంటాడు. 1000 కంపెనీలు ఉంటే 2 డీసీఎల్ పోయి ఏం చెక్ చేస్తారు మేడం? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మొత్తం జిల్లాకు ఒకడే ఉంటాడు. 1000 కంపెనీలు ఉంటే ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటాడు మేడం. అంత అయిపోయినాక రేపు వస్తాడు, వచ్చి పంచనామా రాసుకొని ఇది లేదు అది లేదని ఒక రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోతాడు తప్ప అసలు రియాక్టర్స్ మీద ట్రైన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వర్కర్స్ లేరు అనే దాని విషయంలో ఒక్క కెమికల్ కంపెనీలోనే లేదు మేడం. ఇదే పాషమైలారంలో నా దృష్టిలో ఇప్పటికీ దాదాపు ఎవ్రీ ఇయర్ ఆన్ అండ్ యావరేజ్ ఒక 10,000 మంది కార్మికులు ఇట్లా బ్లాస్టింగ్ లో చనిపోతా ఉన్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి స్పందన నామమాత్రమైనటువంటి స్పందన. మీరు అక్కడ స్కూల్స్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది 10 మంది చనిపోయినారని, బట్ ఈవినింగ్ కల్లా మనకు తెలుస్తుంది ఇంకా సంఖ్య ఎక్కువ ఉంటుందని. ప్రాథమిక సమాచారం, నాకున్న సమాచారం ప్రకారం వర్క్ స్పాట్ లో 50 మంది కార్మికులు ఉన్నారు మేడం. ఉదయం ఫస్ట్ షిఫ్ట్ కానీ 7 గంటలకు వచ్చిన వాళ్ళు 50 మంది ఉన్నారు అక్కడ. అలాగే అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం కాకుండా అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇవి అసలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ సంఖ్య పెంచాలి మేడం. పటాన్చెరు ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఒక్కొక్క ఇండస్ట్రియల్ ఏరియాస్ కి ఒక 10-15 మంది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పెట్టి రియాక్టర్ లో ఎవరు వర్క్ చేస్తున్నారు, 3 షిఫ్ట్లలో రియాక్టర్ బర్న్ అవుతా ఉంటది, మండుతుంటది. అది ఆ మంటల్లో వాడుతున్న కెమికల్స్ మీద వీళ్ళకి ఏమైనా అవగాహన ఉందా వర్కర్స్ కి? కనీసం మినిమం వాళ్ళ గ్లౌజెస్ ఉన్నాయా, ఏమున్నాయి? వాళ్ళకి ఎవ్రీ 6 months ఒకసారి కెమికల్స్ మారుతున్నప్పుడు, అందులో ప్రొడక్షన్ మారుతున్నప్పుడు వాళ్ళు కొత్త ట్రైన్ ఏమైనా ఇస్తున్నామా ఇస్తలేమా ఇట్లాంటివి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మేడం. చుట్టుపక్కల పటాన్చెరు, పాషమైలారం, జిన్నారం, బొంతపల్లి, కాజిపల్లి మొత్తం కెమికల్సే. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లంతా వాసనతోటి అసలు శ్వాస తీసుకోలేక అస్తమా పేషెంట్ లాంటి వాళ్ళందరూ అవస్థలు పడేటువంటి కార్యక్రమం వస్తుంది. అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే, ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదో మామ అనిపించే బదులు దీని విషయంలో సీరియస్ గా ప్రభుత్వం రిక్రూట్మెంట్ ని పెంచి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ని, డీసీఎల్ సంఖ్యను పెంచి ట్రైనింగ్ కార్యక్రమాలు ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్మికులకి రిఫ్రెష్ ట్రైనింగ్ ఏమైనా ఉందా రియాక్టర్ మీద అనేది చూడాల్సిన బాధ్యత ఆ కార్మిక శాఖ తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
రైట్ రఘునందన్ గారు, అంటే ఈ ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో వాళ్లే కాదు, గాయపడిన వాళ్ళు కాదు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ కెమికల్స్ పీల్చుకోవడం వల్ల లాంగ్ రన్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే అసలు ఇలాంటి రియాక్టర్స్ పేలడం లేదంటే ఇలాంటి పరిశ్రమలు ఉన్న దగ్గర అసలు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎందుకు ప్రభుత్వం దీని దగ్గర నీరు గారుస్తుందని చెప్పాలి? ఇవన్నీ కంపెనీలు రింగ్ రోడ్ లోపల ఉండేటివి మేడం. గతంలో మేము చాలాసార్లు గొడవ చేసి పటాన్చెరు, పాష్మెల్లారంలో ఉన్న కంపెనీస్ అన్నింటినీ ఆ జహీరాబాద్ వైపు జనావాసాలకి దూరంగా ఓపెన్ ఏరియాస్ లోపల పెట్టి అక్కడ చుట్టూ ఫారెస్ట్ ని డెవలప్ చేసి చెట్ల సంఖ్యను ఎక్కువ పెంచి ఎప్పుడైనా ఇట్లాంటి కెమికల్స్ లీక్ అయినప్పుడు ఆ లీక్ అయినటువంటి కెమికల్స్ గ్రామాలలో ఉన్న ప్రజలకి, గర్భవతులుగా ఉన్నటువంటి మహిళలకి, చిన్నపిల్లలకి ఇబ్బంది కలిగించకుండా ఉండే రీతి లోపల చేయాలనేది పలు సందర్భాల లోపల జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఇప్పుడు భాగ్యనగరం వేగంగా విస్తరిస్తా ఉంది. పటాన్చెరు, పాష్మెల్లారం అంతా ఇండస్ట్రియల్ ఏరియా చుట్టూ మొత్తం కాలనీలు, ఇండ్లు వచ్చేసినాయి మేడం. ఏ చిన్న సంఘటన జరిగినా చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లల మీద, గర్భిణీ స్త్రీల మీద, అక్కడ ఉన్నటువంటి పల్లెటూర్ల మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంటుంది మేడం ఇక్కడ. అందుకని ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్నింటిని కూడా జనావాసాలకి దూరంగా హైదరాబాద్ భాగ్యనగరం నుంచి ఒక 50 కిలోమీటర్ల అవతలికి తీసుకుపోయి ప్రతి కంపెనీకి కావాల్సినంత ప్లేస్ ఇచ్చి ఆ ప్లేస్ చుట్టూ వాళ్ళనే ఒక ఫారెస్ట్ లాంటిది డెవలప్ చేయడానికి హైబ్రిడ్ మొక్కలు పెట్టి ఎక్కువ సంఖ్య లోపల చెట్లు పెట్టి కొద్దిగా రేపు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంచెం ఎయిర్ పొల్యూషన్ తగ్గడానికి ఏ రకమైనటువంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలనే విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఇండస్ట్రియల్ సెజ్ ని కెమికల్ జోన్ కి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మేము గతంలో సూచించాం, ప్రస్తుతం కూడా సూచిస్తా ఉన్నాం మేడం. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.